I take deep breath ఓం శాంతి. and bring all my attention శ్వాస తీసుకొని నా అటెన్షన్ను నుదుటి మధ్యలోకి తీసుకువస్తున్నాను. become aware of my own self as point of light. నన్ను నేను జ్యోతిర్బిందు స్వరూపంలా గుర్తు చేసుకుంటున్నాను. In the center of forehead as a point of light. భ్రుకుటి మధ్యలో జ్యోతిర్బిందు స్వరూపాన్ని, all the energy శక్తినంతా is drawn towards center of forehead. భ్రుకుటి మధ్యలోకి కేంద్రీకరిస్తున్నాను. Is also the place for third eye. ఇదే మూడవ నేత్రం యొక్క స్థానం. I emerge my eternal image నా అనాది స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నాను. image of purity, పవిత్ర స్వరూపము, image of love, ప్రేమ స్వరూపము, image of peace, శాంతి స్వరూపము, the vibrations of each quality ఒక్కొక్క దివ్య గుణం యొక్క వైబ్రేషన్స్ను deeply connects with the breath of body. శ్వాసతో అనుసంధానం అవుతున్నాయి. And it is the breath ఈ శ్వాస main source of life. జీవనానికి ఆధారం. It also then spreads ఈ శ్వాస ద్వారా the vibrations of these qualities in the body. ఈ దివ్య గుణాల వైబ్రేషన్స్ను ఈ శరీరానికి వ్యాపింపచేయవచ్చు. ఈ శరీరానికి వ్యాపిస్తూ ఉన్నాయి ఈ వైబ్రేషన్స్ శ్వాస ద్వారా. I take these vibrations ఈ వైబ్రేషన్స్ను తీసుకుంటూ in every part of the body.
ఈ శరీరంలోని ప్రతి అవయవానికి ఇస్తూ ఉన్నాను. As a soul, I am light. ఆత్మ అయిన నేను చాలా తేలికగా So the physical form ఉన్నాను. నా భౌతిక రూపం కూడా changes into the form of light. ఆ కాంతి రూపంలోకి మారుతూ ఉంది. ఆత్మైన నేను కాంతి స్వరూపాన్ని. Also create a beautiful crown of light. మరి సుందరమైన తేజస్సుతో కూడిన కిరీటం నాపై ఉంది. This is my angelic form. ఇదే నా ఏంజెల్ రూపం. Form of purity, పవిత్ర స్వరూపం, love, peace. ప్రేమ స్వరూపం, శాంత స్వరూపం. And I connect with Baba. బాబాతో కలిసి one who is ever pure. సదా పవిత్రుడైన బాబా, శాంతి సాగరుడైన బాబా, Ocean of love. ప్రేమ సాగరుడు, గుణం గురించి Om Shanti. దేవి మాట్లాడతారు. 8వ రోజు. ఓం శాంతి. The theme which we are taking this time ఈరోజు తీసుకునే is అంశం changing from soul consciousness, from body consciousness to soul consciousness. శరీరాభిమానం నుండి ఆత్మాభిమానంగా మారటం. But also because soul is in the body, ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి then what kind of awareness I should have ఎలాంటి over స్మృతి my own body. నాలో నా శరీరం పట్ల ఉండాలి అనేది So తెలుసుకోవటం when I was ముఖ్యం. reading Murli and Baba said, మురళి చదువుతున్నప్పుడు బాబా first is చెప్పారు, your relationship with your body, ముందు and then body నీ సంబంధం relationships. నీ శరీరంతో ఎలా ఉంది. And I thought it's very interesting because maybe we have తర్వాత మిగతా సంబంధాలు. practice. మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్. How do I look at my own body? నా శరీరం అంక నేను ఎలా And చూసుకుంటాను. generally, it's my name is this, and I look tall. And జనరల్గా అయితే నా పేరు ఇది, this. నేను ఇలా ఉంటాను, నా పొడుగు ఇలా ఉంటుంది, నా కళ్ళు ఇలా ఉంటాయి. Features of the body, ఇలా color of శరీరం the యొక్క body. రంగు యొక్క పోలికలు How we వీటిని talk చూస్తాం. about these days, color of the body. ఈ రోజుల్లో రంగు గురించి ఎంతో మాట్లాడుతూ ఉంటారు. Personality. చర్మం రంగు, వ్యక్తిత్వం, అందం గురించి మాట్లాడుతూ ఉంటారు. కళ్ళు. But generally, whenever, let's say if I think of Dadi Janki, దాది జానకి గురించే మాట్లాడామనుకోండి, first her form will come, her image. ముందు ఏమనిపిస్తుంది తన గురించి ఆలోచించినప్పుడు తన రూపం కనపడుతుంది. తన వంక Dadi Prakash Mani, her image will come. ప్రకాష్ మణి దాది అనుకోగానే తన రూపం And కనపడుతుంది. also, when devotees will have our vision, మరి భక్తులకి it's not just they see only soul, మన దర్శనం అయినప్పుడు ఆత్మనే చూడరు, image, ఆత్మతో పాటు ఉన్న శరీరం యొక్క రూపాన్ని కూడా చూస్తారు. realizing and understanding మరి ఇది కూడా తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఆలోచన in the mind, which is మనసులో part of the soul, మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఆత్మలో భాగమే. on the cells of the body, అది ఎంతో లోతైన ప్రభావం the matter or nature
ఈ శరీర కణాల మీద ఉంటుంది. అదే ఈ And really, if we ప్రకృతి. realize that how deep is the connection, మరి మనం అర్థం చేసుకుంటే ఈ కనెక్షన్ so ఎంత there are లోతుగా ఉందో sensations in అర్థమవుతుంది. the soul. Thought emerges from the సంస్కారాలు sensations, and then thought ఆత్మలో ఉంటాయి, again ఆలోచనలు ఆ సంస్కారాల నుండి వస్తాయి. ఆలోచనలు connected మళ్ళీ by breath, నా శ్వాసతో ఉంటాయి. attitude, నా యొక్క awareness, everything then emerges from the thought. యాటిట్యూడ్, నా తీరు Let's do this practice, లో కూడా ఉంటాయి. మరి ఈ ప్రాక్టీస్ which I don't think I have చేసినప్పుడు done, at least in particular, నేనైతే పర్టికులర్గా చేయలేదు. understand అర్థం the body. చేసుకోవటానికి, ఈ లోతుగా వెళ్ళటానికి, ఆ స్థితి తయారు చేసుకోవటానికి I have this realization that how నేను every thought నేను అనుకుంది ఏంటంటే ప్రతి ఆలోచన through the breath ఈ శ్వాస ద్వారా in the whole body, ఈ all the ప్రపంచంలోకి cells. మరి ఈ శరీరంలోని ప్రతి కణానికి లభిస్తున్నాయి. If there is suddenly something happen ఏదైనా సడన్ గా జరిగితే and there is fear in the mind, అప్పుడు మనసులో భయం you can వేస్తుంది. immediately feel the palpitation increase, వెంటనే మన people start perspiring. పాల్పిటేషన్స్ స్టార్ట్ అవుతాయి, చెమట పడుతుంది, గుండె వేగంగా స్పందిస్తూ మొదలెడుతుంది. ఇదేంటంటే ఆ భయం యొక్క And then ఆలోచన. not only it goes in the body, the response మరి a body ఈ gives, ప్రతిస్పందన శరీరంలోనే కాకుండా but also stays, because body immediately responds and reacts శరీరంలో ఉంటుంది, శరీరం to the స్పందిస్తుంది, fear. ఆ భయానికి But if you see something స్పందిస్తుంది. fearsome ఏదైనా భయానక దృశ్యం and చూసినప్పుడు you don't have thoughts of fear, మరి మనకు భయం అయినప్పుడు, భయ so ఆలోచన it's not లేనప్పుడు question of situation, it's question of అది పరిస్థితుల what గురించి I'm కాదు, thinking at that time. మరి నా ఆలోచన ఆ సమయంలో ఎలా ఉంది దానికి అనుగుణంగా ఉంటుంది. We have heard Dadi Prakash Mani stories, but మనం ప్రకాష్ మణి దాది కథలు విన్నాము. tapasya, తపస్సు చేసేవాళ్ళు కూడా that very, very wild animals, ఎన్నో క్రూర జంతువులు వచ్చినా కానీ they come and sit in front of them. వచ్చి వాళ్ళ ముందు చాలా కామ్గా కూర్చుంటాయి, హాని చేయకుండా తపస్సు చేసే వాళ్ళ ముందు. So it's not what the situation is, but అంటే how my mind అది is responding to పరిస్థితిని that బట్టి situation. కాదు, నా మనసు The body ఆ becomes పరిస్థితికి part of that. ఎలా ప్రతిస్పందిస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. They say if someone worries for 5 minutes, అంటారు కదా, ఎవరైనా 5 నిమిషాలు the tiredness in the body is వర్రీ అయినా 5 hours. మరి వాళ్ళలో ఉన్న అలసట About something, 5 గంటలు ఉంటుంది. body మరి ఆ ప్రభావం శరీరంపై ఉంటుంది. very tired, no energy, ఎంతో అలసట ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఏమి చేయబుద్ధి కాదు. ఏం జరిగింది అటు? nothing happened to body. ఏం Body జరగలేదు is శరీరానికి. శరీరం ఆరోగ్యంగానే ఉంది, కానీ మనసు మనసు concerned. వర్రీ అవుతుంది, భయపడుతుంది. So that is why we are talking అందుకే about మనం building the awareness, ఈ స్మృతి తయారు చేసుకోవటం గురించి and that మాట్లాడుతున్నాం. awareness through the breath, ఆ స్మృతి ద్వారా, ఆ స్మృతి body, శ్వాస ద్వారా శరీరానికి అందుతుంది. and body gets sustenance from that too. ఆ శరీరానికి పోషణ అలా లభిస్తుంది. I really like lot, which I had done many times, is నాకు ఇది నచ్చింది, నేను ఎన్నోసార్లు when చేశాను. I say I'm a peaceful soul. నేను శాంతియుతమైన ఆత్మను అన్నప్పుడు, So when I say it, I want to feel peace, and I find that నేను అనుభవం చేస్తాను శాంతిని. calm, నా శ్వాస చాలా కామ్గా start అవుతుంది. feeling my all నా parts of the body శరీరంలోని అవయవాలన్నీ very well, అశాంతంగా, కామ్గా, పీస్ఫుల్గా అవుతాయి. just with one thought. ఒక్క ఆలోచనతోనే ఇదంతా జరుగుతుంది. Because sometimes we ఒక్కోసారి say words, మాటలు మనం మాట్లాడతాము, but we don't inhale them. కానీ We don't వాటిని adopt them. వాటిని స్వీకరించం, మనం మాట్లాడే వాటిని. But
That's what we are practicing now. మరి ఇప్పుడు మనం ప్రాక్టీస్ Say, చేసేది I am అదే. loveful soul. నేను ప్రేమ So, but ప్రేమ when స్వరూపాన్ని we అన్నప్పుడు practice the love in ప్రేమే soul consciousness, ప్రేమ అనేది ఆత్మాభిమానంలోనే ఉంటుంది. because there had been love in body consciousness. ఎందుకంటే శరీరాభిమానంలో కూడా ప్రేమ ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఆత్మాభిమానంలో ఉంది. So, what I am trying to explain, నేను the deep connection of చెబుతున్నది ఏంటంటే ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్న లోతైన సంబంధం గురించి, అలాగే ఆత్మకు ప్రకృతికి ఉన్న సంబంధం గురించి. in the Murli, బాబా మురళిలో చెప్పినట్టుగా four powers. బాబా 4 శక్తుల గురించి మాట్లాడేటప్పుడు ముందు మురళి గురించి చెప్పారు. Because soul has to use the body. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని When Baba used ఉపయోగించాలి. బాబా వాడిన పదం for health in Hindi as tandurust, ఆరోగ్యం గురించి మాట్లాడారు. swast, హెల్త్, స్వస్థ, swast, స్వస్థ అనే పదం వాడారు. స్వ అంటే స్వయం, sthit, that means స్థితి అంటే మన స్థితి, మన స్టేజ్. స్వస్థ so one is thinking స్వస్థితి. of the body in body consciousness, ఒకటేమో another is thinking of body in soul consciousness. శరీరం గురించి శరీర అభిమానంతో ఆలోచించటం, రెండవదేమో శరీరం గురించి ఆత్మాభిమానంలో ఉండి ఆలోచించటం. బాబా ఉదాహరణ ఇచ్చింది, Horses, people keep carriages and horse carriages, or it's according to their standard. జనం వాళ్ళు గుర్రాలు ఉంటాయి, Look at గుర్రాలతో పాటు గుర్రపు బ్యాగీలు ఉంటాయి. అదంతా వాళ్ళు ఉండే విధానం బట్టి ఉంటుంది. మరి ఆత్మ బ్రహ్మబాబాను ఆత్మగా చూసినప్పుడు తన శరీరాన్ని ఎలా ఉంచారు, బాబా తన శరీరాన్ని ఎలా చూసుకున్నారు, శరీరాన్ని ఒక రథం లాగా మరి ఉంచి ఆ రథాన్ని భగవంతుడికి బహుకరించారు. So when we have vision, మనకు it's ఆ very alaukic, very ఆ spiritual. దృశ్యం చాలా లౌకికంగా, చాలా ఆత్మికంగా Some Laukic people used to say అనిపిస్తుంది. for Baba, కొంతమంది లౌకికం ఉన్న వాళ్ళు అంటారు బాబాని, "Very beautiful." మీ బాబా చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు అంటారు. And we knew మనకు తెలుసు that beauty was in ఆ his అందం తన స్మృతిలో ఉంది, శరీరంలో కాదు అని. So there is deep connection of మరి awareness in the body. ఈ స్మృతితో శరీరంతో చాలా, శరీరానికి ఆత్మకు చాలా, స్మృతి ద్వారా చాలా లోతైన సంబంధం ఉంది. బాబా ఎప్పుడు My body అనుకోలేదు నా శరీరం ముసలి శరీరం అని. He will always say, I am ఎప్పుడు becoming అనేవాళ్ళు నేను this little beautiful child like చిన్ని Krishna. కృష్ణుడిలా తయారవుతున్నాను అనుకునేవాళ్ళు. So his face has that తన beautiful smile, ముఖంలో ఆ అందమైన నవ్వు, ఆ అమాయకమైన పిల్లవాడి స్మృతి ఉండేది. ఎందుకంటే తను తలుచుకునేది చిన్ని కృష్ణుడిని కాబట్టి. to look at someone. దాది జానకి కొంతమంది వంక చూసేటప్పుడు I am 70. వయసు ఎంత అన్నప్పుడు 70 అన్న ఎవరన్నా అంటే దాది అనేవాళ్ళు, 70, so I will look. ఎందుకు మరి అంత పెద్ద ముసలిలా కనబడుతున్నావు అనేవాళ్ళు. నేను 70 అయితే మరి నేను పెద్దవాళ్ళని కాదా అని అంటే, On the awareness మరి మన స్మృతిలో ఎంత తేడా ఉంటుంది. of us. ఇది మనం ముందు ఉన్న ఉదాహరణ. 70 అంటే పెద్ద ఎక్కువ వయసు వచ్చింది అనుకోవచ్చు, 70 అంటే చిన్నవాళ్ళు అనుకోవచ్చు. గుర్తుంచుకోవాలి, Vision comes not only మన of the soul, మన ఈ but దృష్టి అనేది ఆత్మతోనే కాదు, ఆత్మ శరీరంలో ఉన్న when at earlier age I had ఉన్నదాన్ని to go to బట్టి hospital వస్తుంది. sometimes. నేను ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది కొన్నిసార్లు. Visitors will come, Baba's children. మరి విజిటర్స్ బాబా పిల్లలు వచ్చినప్పుడు, I said, I'm well. మీరు చాలా చూడటానికి బాగున్నారు అంటే, అవును నేను బాగానే ఉన్నాను అనేదాన్ని. Going through some
ఓన్లీ శరీరానికి ఏదో ఇందులో కొన్ని పరిస్థితుల్లో వెళ్తుంది, కానీ నేను బాగానే Once ఉన్నానని I was చెప్పేదాన్ని. in Guyana and we నేను had ఒకసారి గయానాలో ఉన్నాను. dinner for some VIPs. విఐపికి విఐపీలు వచ్చారు డిన్నర్కి. ఆ రోజు Body was not too well. So ఆరోగ్యం అస్సలు బాగాలేదు, శరీరం అస్సలు బాగాలేదు. అప్పుడు today costume is not so well. ఎవరు అడిగారు, నేను చెప్పాను Not so well. మరి ఈరోజు వాహనం అంత బాగలేదు అన్నాను. Not for them. అది వాళ్ళకి అద్భుతం అనిపించింది ఆ ఆలోచన. ఏంటి ఈ So why it is important ఈ వెహికల్ వాహనం బాగాలేదు అంటున్నారని. drishti మరి towards my own body. నా ఆత్మిక దృష్టి నా శరీరం పట్ల అలా ఉంది. Whenever you look in the mirror మనం అద్దంలో చూసుకున్న ప్రతిసారి and see మరి the నుదుటి మధ్యలో చూసుకోవాలి, ముఖంలో ఆ మెరుస్తున్న ఆత్మను చూడాలి. అప్పుడే మనకు నవ్వు వస్తుంది. అంత సుందరంగా మెరుస్తున్న ఆత్మ కనపడుతుంది. I am a pure soul. ఆ ఆలోచన, నేను పవిత్రమైన ఆత్మను అనే ఆలోచన ముఖం అంతా వెలిగిపోతుంది ఆ పవిత్రతతో. So in a వెలుగుతుంది. magnifying glass, ఇది ఎలా అంటే ఒక భూతద్దాన్ని చూసినట్టు, శరీరం so soul and body. లో ఆత్మను భూతద్దంలో చూసినట్టు. మరి ఈ ఆత్మ శరీరం అలానే ఆత్మ ప్రకృతి Very deeply connected. చాలా లోతుగా If లోతైన సంబంధం ఉంది. body won't be here. మరి ఆత్మ శరీరం లేకపోతే శరీరం ఇక్కడ ఉండదు. Have body, మరి ఆత్మకు శరీరం లేకపోతే ఆత్మ then how will I play my part? ఎలా పాత్రను పోషిస్తుంది? నేను ఎలా పాత్రను So పోషిస్తాను? that is why what we do is అందుకే మనం చేసేది creating the ఆ awareness స్మృతిని ద్వారా connection of soul. మనం లోతైన సంబంధాన్ని ఆత్మలో శరీరానికి మధ్యలో చేసుకుంటున్నాం, So తయారు what చేసుకుంటున్నాం. you have fear in the mind, then in the body. ఒకటేమో మనకు మనసులో భయం ఉందనుకోండి, మరి ఆ భయాన్ని బట్టే మన యొక్క ప్రతిస్పందన ఉంటుంది. దానివల్ల మన సంస్కారం తయారవుతుంది, దానివల్ల శరీరం ప్రతిస్పందిస్తుంది. Someone asked Mama ఎవరో అడిగారు బాబాని, నాకు ఒక ఆలోచన ఉంటే, which is not a good thought. మంచి ఆలోచన కాకపోతే, మరి అది నేను కర్మలోకి తీసుకురాకపోతే So Mama said, then it won't be a sinful action. ఏమవుతుంది అంటే, బాబా అన్నారు అదేమి But still పాపకర్మ కాదు, the thought. కానీ ఆ ఆలోచనను మీరు మార్చుకోవాల్సిందే So when we say అన్నారు. karmas, ఎందుకంటే మనం కర్మ గురించి మాట్లాడినప్పుడు actions ఆలోచన కర్మగా ఈ శరీరం ద్వారా అవుతుంది. So in golden age our features are స్వర్ణ యుగంలో మన పోలికలు చాలా దివ్యంగా ఉంటాయి. so we creating divine features. మరి ఆ దివ్యమైన పోలికలు ఇప్పుడు ఇక్కడే తయారు చేసుకుంటున్నాం. We're not using anything for increasing the beauty of face. మరి అందాన్ని పెంచుకోవటానికి ఏమి బ్యూటీ క్రీములు ఏమి వాడటం లేదు. మనం ఉపయోగించేదల్లా ప్రేమ, పవిత్రత, వైబ్రేషన్స్, శాంతి, వీటి ద్వారానే మన పోలికలు తయారవుతున్నాయి. మరి అలానే మరి జానకి దాది చూసిన రూపాన్ని, మరి దాది జానకి చేతిలో కానీ, ప్రకాష్ మణి దాది చేతిలో కానీ, బాబా చేతిలో కానీ ఎంతో తగిలితే ఎంతో కరెంట్ ఉంటుంది. మరి అది మనం ప్రాక్టీస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, అభ్యాసం ప్రయోగం చేయొచ్చు. అందుకే మనం అన్నాము శరీరానికి ఆత్మకి మధ్యలో ఆ శ్రావ్యత, ఆ ఐకమత్యం ఉంది అంటాం. మరి శరీరానికి బాధ ఉన్నప్పుడు మరి నిద్రపోకూడదా? మనం ఈ ప్రాక్టీస్లోకి వెళ్ళినప్పుడు మనం చేసే దాంట్లో నేను ఆత్మను మృగటి మధ్యలో ఉన్నాను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, మరి కమల పుష్పాసనంపై ఆసీనమై ఉన్నాను. అప్పుడు చాలా మంచి అనుభవం అవుతుంది. మనం నిద్రపోతున్నా లేకపోయినా మనం చాలా రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, చాలా విశ్రాంతిగా అనుభవం చేస్తాం. నేను ఎన్నోసార్లు చేస్తాను అది. మరి ఈ ఆత్మాభిమానంలో మరి శరీరానికి ఇచ్చే ప్రతిస్పందన కూడా చాలా మంచి అనుభవాలు ఇస్తుంది.
మరి అప్పుడేమి విశ్రాంతి లేనట్టుగా ఉండదు, అవిశ్రాంతి అనేది ఉండదు. నేను ఎప్పుడు అనుకుంటాను, మరి దేవతలు ఎవరికో, భక్తులు ఎవరికో సాకాశ కావాలి అనుకుంటాను. నేను ఎందుకు నిద్రపోవట్లేదు అనుకోను. భక్తులకి అవసరం ఉంది, బాబా పిల్లలకు కాంతి, బాబా కాంతి కావాలి అనుకుంటాను, అది చేస్తాను. మరి నాకు తెలియదు నేను ఎప్పుడు నిద్ర పడుతుందో పడుతుందో. బాబా అన్నప్పుడు మీరు 24 గంటలు సేవ చేయాలి, మరి ఇలానే జరుగుతుంది. ఎలా అవుతుంది అది? అంటే నేను కూర్చొని రాత్రంతా యోగం చేస్తానని కాదు, అది అవుతుంది. మనం నిద్రపోలేకపోవచ్చు, మనం సగం నిద్రలో ఉండొచ్చు. అది అంతా మరి పిలుపు కదా, అది పిలుపు, మిగతా అవసరం యొక్క పిలుపు, అది వేరే ఆత్మల గురించి. మరి ఇది అలా పాజిటివ్గా తీసుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఆత్మ అభిమానాన్ని మన శరీరంతో ఉన్నప్పుడు మనం మిగతా వాళ్ళ గురించి మంచినే ఆలోచిస్తాం. మరి మన శరీరం సంగతి ఏంటి? మన శరీరం గురించి ఏం ఆలోచిస్తున్నాం? ప్రతి ఆలోచన శరీరానికి మంచి ఎంతో వైబ్రేషన్ పంపిస్తుంది. మరి ఇప్పుడు శరీరానికి చాలా దయగా, పేషెన్స్, ఓర్పును ఇస్తూ ఉన్నాం. మరి చాలామంది చేతుల్లో ఉన్న హీలింగ్ పవర్, బాగు చేసే శక్తి గురించి మాట్లాడతారు. మరి ఆత్మ పట్ల చాలా పవిత్రమైన ప్రేమ ఉన్నప్పుడు మన శరీరం పట్ల కూడా, మనకి ఎక్కడైనా నొప్పి ఉంటే, మన శరీరంలో చేతుల్లో నొప్పి ఉంటే మరి చెయ్యి ఆ భాగం వైపు తిప్పుతూ ఉంటే, కదిలిస్తే కొంత విశ్రాంతి లభిస్తుంది, కొంత తేలిగ్గా ఉంటుంది. మరి ఆ దయగా ఉన్నవాళ్ళు, కైండ్గా ఉన్నవాళ్ళు, మన శరీరం పట్ల కూడా మనం ఆ గుణంతో దయగా ఉండాలి, అది సహాయం చేస్తుంది. మనం దప్పికతో ఉన్నప్పుడు మరి శరీరానికి ఆహారం అయితే ఇవ్వం కదా, దాహం అయినప్పుడు శరీరానికి నీళ్లు కావాలి, మంచి నీళ్ళు ఇస్తాము. నాకు ఎంతో అనుభవం ఉంది ఈ శరీరంతో ఓర్పుగా ఉండటం. ఒకసారి నాకు తెలుసు, సంవత్సరం వరకు నా శరీరం సరిగ్గా ఉండదు, నడవదు, ఎక్కడికి వెళ్ళటానికి కదలదు అని తెలిసినప్పుడు ఓకే అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసి 6 నెలలు 2 నెలలు వెళ్ళిపోతాయి, ఇక్కడే ఉండవు అని. నేను అందుకే జోక్ చేసేదాన్ని, నేను మరి ఒక గుహలోకి వచ్చాను, మరి టనెల్ చివరంటూ రావాల్సిందే, ఆ చివరిలో లైట్ కనపడుతుంది అనేదాన్ని. ఒక్కోసారి శరీరం ఒక్కో రకమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, రావచ్చు, కానీ మనసు ఎలా ఆలోచిస్తుంది అనేది ముఖ్యం. మనకు ఓర్పు ఉన్నప్పుడు మరి శరీరం యొక్క స్వస్థత కూడా జరుగుతుంది. మరి నేను ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటాను, నా యొక్క లక్ష్యం ఏంటి, ఫైనల్ లక్ష్యం ఏంటంటే బాబా స్మృతే. మరి ఆత్మ శరీరంలో ఉన్న లేక శరీరాన్ని వదిలి వెళ్ళాల్సిన నా లక్ష్యం మాత్రం బాబా స్మృతిలో ఉండటమే. మరి నా మనసును అలా బాబా స్మృతిలో చాలా లోతుగా బాబాతోనే ఉంటాను. అది ఓర్పుతోనే సాధ్యం. Have a consolation to your own body. మన శరీరంతో మనం అలా సరిగ్గా ఉండొచ్చు. ఈ ఆలోచనతోనే ఈ శరీరం బాబా సేవ కోసం అనే ఆలోచనతో
So you don't get impatient now. మరి I can't శరీరం do పట్ల this now. It's not possible. నేను చేయలేను, నాకు కుదరదు అనే నిస్సహాయతను వ్యక్తపరచొద్దు. ఇలా డౌట్ఫుల్ ఆలోచనల వల్ల So these are explanations, but each one of ఏమవుతుంది to experiment. మరి because ఈ ఆలోచనలు మనలో మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. it can be example, you are on the road and suddenly something happens. రకరకాల పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు వచ్చినప్పుడు ఈ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మరి రోడ్డు మీద వెళ్తుంటే And you think what ఏదైనా అయి కార్ ఆగిపోయింది అనుకోండి, కార్ సైడ్కి తీసుకెళ్తారు. మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు మరి మనం ఫోన్ చేస్తాం, మరి ఆ కంపెనీ ఎవరో హెల్ప్ చేసేవాళ్ళు, మరి ఓపిక్గా చూస్తాము. you do get help. కొన్ని నిమిషాల్లో మనకు హెల్ప్ లభిస్తుంది. So మరి always have a very, very loving, ఎప్పుడు ఇలాంటి ప్రియమైన సుఖప్రదమైన మంచి ఆలోచన మన శరీరం పట్ల మనకు ఉండాలి. I remember that many years ago, నాకు గుర్తుంది, కొన్ని ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు one brother was going for a surgery. ఒక బ్రదరు సర్జరీకి వెళ్తున్నారు. So we went in the morning before he had to go for surgery. మేము పొద్దున్నే వెళ్ళాము ఆపరేషన్ కోసం. And have good wishes and బాబాను గుర్తు చేసుకొని శుభాశీస్సులు so, you know, he thought ఇచ్చాము. it's a big surgery. I don't know what's going to happen. And అతను అన్నయ్య అనుకున్నారు, do something. ఏమవుతుందో నాకు తెలియదు, Did everything. మరి ఇది పెద్ద ఆపరేషను, బాబా యజ్ఞం కోసం తను ఎంతో చేశారు. And after వాళ్ళు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత they brought him back. I said, అరగంట తర్వాత వెనక్కి తీసుకొచ్చారు. he doesn't need surgery. We found a చెప్పారు, medicine which can help him. సర్జరీ ఆపరేషన్ అవసరం లేదు, మాకు ఒక మందు ఉంది, దానివల్ల To such extent. అంతా సరి అవుతుంది అని. మరి ఆ కర్మ, అంత పెద్ద కర్మ ఎలా చిన్నదిగా అయిపోయింది? One of తన I was very young Brahmin సేవ వల్ల, తన in hospital. మంచి ఆలోచనల ద్వారానే కదా. మరి ఒక దాదీని అలానే హాస్పిటల్కి తీసుకెళ్లారు స్ట్రెచ్చర్ మీద. I went to see her. నేను చూడటానికి వెళ్ళాను. She was smiling and saying goodbye తను to నవ్వుతూ everyone. నవ్వుతూ గుడ్ బై చెప్పారు అందరికి. She's going on a trip. ఒక ట్రిప్కి వెళ్తున్నట్టుగా వెళ్ళారు. To the hospital is going. అందుకే అంటారు కదా, మరి హాస్పిటల్కి వెళ్ళటం కూడా తీర్థయాత్రకి వెళ్ళినట్టే అని. That's what is a very common concept in అదే యజ్ఞంలో కూడా కామన్ a pilgrimage body విషయం, for the body. కామన్ విషయం. మరి నేను ఈ శరీరం కోసం తీర్థయాత్రకు వెళ్తున్నాను Even people అన్నట్టు want హాస్పిటల్కి వెళ్ళటం. sometimes మరి తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది చాలా భక్తులకి, వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి వాళ్ళు అనుకుంటారు ఎంత ఇబ్బంది ఉంటే అంత పాపం తొలగిపోయిద్ది అన్నట్టు కొండలు ఎక్కుతూ ఉంటారు తీర్థయాత్రలో. మరి చల్లగా ఉన్న చోట ఐస్ నీళ్ళలో నుండి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కష్టపడి. అమరనాథ్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా చల్లగా ఉంటుంది అటు. recently last year big group went to ఈ మధ్య Kailash. పోయిన సంవత్సరం పెద్ద గ్రూప్ కైలాస్ పర్వతానికి వెళ్ళారు. అక్కడ చాలా చాలా చల్లగా ఉంటుంది. Because one of the guru wanted to do ఒక గురువు there, so all మరి అక్కడికి వెళ్ళి పూజ చేయాలనుకున్నారు. అందరూ భక్తులు వెళ్ళారు. some couldn't even make it. కొంతమంది So cool. వెళ్ళలేకపోయారు, ఎందుకంటే అంత చల్లగా ఉంది. Body through these మరి శరీరాన్ని ఇలాంటి విపరీతమైన పరిస్థితుల్లోకి తీసుకువెళుతూ ఉంటారు. ఇది వాళ్ళు అనుకుంటారు ఇది త్యాగం, దీనివల్ల ఎక్కువ here is something like that happens. విలువ ఉంది, లభిస్తుంది అనుకుంటారు. Patience మరి ఇక్కడ కూడా అలానే కదా, మనం ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. to be over. ఇది ముగుస్తుంది. ఆ పరిస్థితి అలానే ఉండదు. మనం ఆలోచించేది, మనం ఎలా ఆలోచించామో ఆ విధంగానే మనకు సపోర్ట్ లభిస్తుంది. Because it's the soul, it's the మరి thoughts which ఆత్మ, ఆత్మలో falling. ఉన్న జీవశక్తి ఆలోచనలు, శరీరమే. And these experiments are done even later on we see. ఈ ప్రయోగాలు ఇప్పుడు ఈ తత్వాలతో కూడా చేస్తున్నారు. So that deep trust within that yes,
body will cooperate, nature will cooperate. ఆ పెద్ద నమ్మకంతో శరీరం సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది. ఎందుకంటే ఆత్మ పవిత్రమైనది, ఆత్మలో ఉన్న ఆలోచనలు పవిత్రమైన ఆలోచనలు వల్ల అంత సహకారం లభిస్తుంది. నాకు తెలుసు మొదటిసారి ఇలా చేస్తున్నాం మనం. ఆత్మాభిమానం దృష్టి, నా శరీరం పట్ల నా దృష్టి, మరి ఆత్మాభిమానం యొక్క ఆలోచన నా శరీరం పట్ల అనేది ఇది మొదటిసారి. ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళం, ఇప్పుడు నా శరీరం గురించి ఆత్మ నేను ఆలోచించటం ఇది కొత్తది, వేరే. మరి మనం కూడా మరి ఆ దృష్టిని బహుకరించి దృష్టి ఇచ్చే దృష్టి స్వరూపులుగా అవ్వాలి కదా. మరి అంటే మన నవ్వు మన సంతుష్టత నుండి, మన సంతోషం నుండి రావాలి, పై పైన కాదు కదా. మరి ఆ సిద్ధి స్వరూపులుగా అవ్వాలి అంటే మనం మెరుస్తూ మన 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 ఉండే విధానంలో దాంట్లో మన శరీరాన్ని కూడా చాలా చాలా స్వస్థతగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. ఓం శాంతి. Om Shanti. Om Shanti. Om Shanti to all. Feel like just waiting a couple of minutes to breathe in all those 2 నిమిషాలు దీది చెప్పిన మాటలు, అంశాలన్నిటినీ ఎంతో తీసుకోండి. శ్వాస తీసుకుంటూ గ్రహించండి. ఇది మొట్టమొదటిసారి మనం చేసేది అన్నారు. ఇది ఫస్ట్ టైం మనం ఈ కల్పంలో చేయటం. మరి ఇలా అర్థం చేసుకోవటం, ప్రాక్టీస్ చేయటం, మరి అనుభవం చేయటం ఆత్మని శరీరంలో. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గైడెన్స్ మా అందరికీ కోసం ఈ ప్రయాణంలో మీరు ఇచ్చే. మీరు చెప్పిన ముఖ్యమైన విషయం, ఇక్కడ బ్రాహ్మణ జీవితంలో మనం ఎవరినైనా గుర్తు చేసుకుంటే ఆత్మాభిమానంలోనే గుర్తు చేసుకుంటాం. వాళ్ళని గుర్తు చేసుకునేటప్పుడు శరీరమే మనకు దృష్టికి వస్తుంది. మరి మామూలుగా గుర్తు చేసుకోము. మరి భక్తులకు కూడా వాళ్ళకు సాక్షాత్కారం అయినప్పుడు ఆత్మ కాదు, శరీరంలో ఉన్న ఆత్మే లభిస్తుంది, కనపడుతుంది. అందుకే మనకు కూడా సరైన స్మృతి మన శరీరం పట్ల కూడా మనం అలవర్చుకోవాలి. ఇది చాలా బాగుంది. మనందరికీ ఇప్పుడు తెలిసింది మరి శరీరాన్ని పై ప్రభావం ఉండేది పరిస్థితి కాదు, మరి మనసు ఎలా ప్రతిస్పందిస్తుంది పరిస్థితికి అనుగుణంగా అది ప్రభావం ఉంటుంది శరీరం మీద. సో మరి రోజంతా మన మనసు ఆలోచించే దాని మీద మనం గమనాన్ని ఉంచాలి. ఈ గమనం ఎప్పుడు ఉండాలి. మరి పరిస్థితులకి నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను, అది ఈ మనసులో వచ్చే ఆలోచనల ద్వారా శరీరం ఎలా శరీరంపై ప్రభావం ఎలా ఉంటుంది అనేది. ఈ ఆలోచన, ఈ శరీరం గురించి ఆలోచన, ఆత్మాభిమానంలో శరీరం గురించి చేసే ఆలోచన. ఒకసారి బాబా ఉదాహరణ ఇస్తారు. గుడ్లగూబ తలకిందులుగా ఎలాడితే అంత తలకిందులుగా కనపడుతుందంట. మరి
జ్ఞానానికి రాకముందు ఆత్మ అంటే ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఆత్మ అనే మనకున్న ప్రత్యక్షత చాలా మార్పు ఉంది. మరి బ్రాహ్మణ జీవితంలో కూడా వయసు గురించి ఎక్కువ కామన్ టాపిక్ ఇది. పెద్దవాళ్ళు బ్రాహ్మణ జీవితంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ మంది చూసారా? చిన్నవాళ్ళ కంటే పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. చిన్నవాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వయసుని గురించి ఆలోచించటం. మరి అందరూ ఎంజాయ్ చేశారు అమృతవేళ నుండి ఇప్పటి వరకు. మరి ఆత్మ శరీరం అభిమానం గురించి, మరి ఆత్మకు భూతార్థం శరీరం, ఆత్మలో జరిగే ప్రతిదీ శరీరంలో కనిపిస్తుంది భూతార్థంలో లాగా. మరి ఈరోజు ఐక్యతతో పాటు, ఐకమత్యంతో పాటు మిగతా 2 గుణాలు దయ, ఓర్పు, మరి స్వస్థత అనేది ఆ దయ, ఓర్పు నుండే వస్తాయి. The greatest consolation that we can give to ourselves or to anybody else is to have patience. Right? Very, very inspiring. ఎవరి పట్లైనా ఉండటం. These 2 qualities as we practice soul consciousness. So the point, the practice for tomorrow. రేపటి కోసం ప్రాక్టీస్ ఏంటంటే, I am a point of light. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, a living being in the center of the forehead. చైతన్యం స్వరూపాన్ని, ఈ కమల పుష్పంపై ఆసీనమై ఉన్నాను. నా సంబంధం, ఈ శరీరంతో ఉన్న సంబంధం దయాభావంతోను ఓర్పుతోను ఉన్న సంబంధం. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్యమైన ఆత్మను, భృగుటి మధ్యలో ఉన్నాను. ఈ కమల ఆసనంపై కూర్చొని ఉన్నాను. నా శరీరంతో ఉన్న నా సంబంధం దయాభావంతోను ఓర్పుతోను ఉన్న సంబంధం. I'm not sure how we would measure it through the day, but at ఎలా least కొలుస్తాము? meditation in Baba's remembrance, I think emerging బాబా qualities of kindness, patience. That's going to be a very interesting exercise for tomorrow, especially when you sit. రేపటికి మంచి ఎక్సర్సైజ్ ఇది. రేపు 5 సార్లు చేసినా, ఎన్ని సార్లు చేసినా. So beautiful practice. Then again, so we are stringing all these beads in this మరి ఈ మాలలో ఉన్న పూసలన్నీ మనం తిప్పుతున్నాం. Somebody was saying today that we should take 1 week for each one of these things. ఎవరో చెప్తున్నారు ఈ రోజు ఒక్కొక్కదాన్ని వారం చేయాలి, మీరేంటి ఒక రోజులో చేయమంటున్నారు అన్నారు. కానీ ఇప్పుడు మనమే చేసుకోవాలి. మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలుపుతున్నాం. ఇదంతా మనతోనే ఉంటుంది. మనం గుర్తు చేసుకుంటాం, సరైన సమయంలో సరిగ్గా గుర్తు చేసుకుంటాం అవసరం దాన్ని బట్టి. ఇది దయ, సహనం, ఓర్పు. మోహిని ఇది ఇంకేదో చెప్తారు. ముందు మనం రుచి చూడాలి, ఆ తర్వాత ఇంకొకళ్ళకి కూడా రుచి చూపించవచ్చు. ముందు ఒకరోజు మనం ప్రాక్టీస్ చేయాలి, చూడాలి అది ఎలా మనలో బలాన్ని తీసుకొస్తుంది అని. మనం ఎలా అనుకుంటున్నాము, ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలి, ఆ లక్షణాన్ని మనం తెలుసుకోవాలి. శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అని చూసినప్పుడు అప్పుడు అది ఒక శాంపుల్గా అవుతుంది. మనకు ఆ రుచి తెలుస్తుంది. మరి అది ఎప్పుడు కావాల్సి వచ్చినా ఇది ఇంకా కావాలి కదా మనకి. మరి నేను డార్తీ బ్యాండ్ కూడా గుర్తు చేసుకుంటున్నాను.
తను ఎప్పుడు తేలిగ్గా ఉంటారు అన్నిటిలోనూ, అన్నిటినీ చాలా ఈజీగా చేసేస్తారు. మరి ఒక సోలాన్ని కూడా ముళ్ళులాగా చేసేస్తారు. మనం కూడా జీవితంలో అలా చేసుకోవాలి. ఏదొచ్చినా కానీ అది కర్మను కర్మ ఖాతాను క్లియర్ చేసుకోవటమే, కానీ మన శరీరం పట్ల మనం దాన్ని చిన్నదిగా చేసుకోవాలి. నా ప్రతిస్పందన నమ్మకంతోనూ, ఓర్పుతోనూ, కావలసిన లక్షణాలతోనూ ఉండాలి. మరి ఇంకా కొన్ని ఈ వారం చేద్దాము. నేను చెప్పినట్టుగా నేను మొదలెట్టినప్పుడు ఈ వారంలో ఒక పదం నాకు మురళి నుండి లభించిన పదం సంబంధం, శరీరంతో ఉన్న సంబంధం. బాబా శరీరంతో ఉన్న సంబంధం అనగానే తర్వాత అన్ని సంబంధాలు అన్నారు. అంటే ముందు శరీరంతోనే చేయాలి కదా అనుకొని తర్వాతే మరి శరీర సంబంధాలతో చేయాలి, కానీ ముందు శరీరంతో ఆత్మకున్న సంబంధం మారినప్పుడు అన్నీ చాలా మారిపోతాయి అనుకున్నాను. మరి మన యొక్క ఆత్మిక దృష్టి నా శరీరం పట్ల ఉండాలి. అదే కదా మరి ఆత్మికతే ఉన్నతం కదా. నా శరీరం పట్ల నేను ఎలా ఆలోచిస్తాను, హోలీగా పవిత్రంగా ఆలోచిస్తాను. మరి పవిత్రత అనేది శరీరానికే కాదు, ఆత్మ పట్ల కూడా ఉండాలి. బాబా ఎప్పుడు అంటారు, బ్రాహ్మణులు ఎప్పుడు పూజింపబడరు, ఎందుకంటే శరీరాలు కలియుగం నుండి, మరి కలియుగం యొక్క తత్వాల నుండి దేవతలు వాళ్ళ శరీరాలు కూడా పవిత్రమైన తత్వాల నుండి కాబట్టి వాళ్ళు పూజింపబడతారు అంటారు. మరి బాబా అంటారు కదా, మనం పూజనీయులుగా అవ్వాలి అంటే మన శరీరం కూడా పవిత్రంగా అవ్వాలి. అన్ని గుణాల ద్వారా శరీరం కూడా దివ్య గుణాలతో ఉన్నప్పుడు బాబా అంటారు కదా నిరహంకారం అని. ఇదే కదా మరి మన పవిత్రతలో, మన స్మృతిలో ఉన్నప్పుడు, మన శరీరం యొక్క పవిత్రత స్మృతిలో అప్పుడే మనకు దివ్య దృష్టి లభిస్తుంది. అప్పుడు అంతా చాలా పవిత్రంగా, శాంతంగా కనిపిస్తుంది. ఇది చాలా చాలా మంచి ప్రయోగం. మనం చేయాలి దీన్ని, ఎక్స్పెరిమెంట్ని. ఇది తర్వాత చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. ఓం శాంతి. ఓం శాంతి. వెల్కమ్ టు శ్రేష్టమైన ఆత్మల గురించి. The opposition from anti-Om Manli party strikes again. The anti-party ఓం మండలికి వ్యతిరేకమైన వాళ్ళు మళ్ళీ దాడి చేశారు. వాళ్ళు బ్రహ్మబాబాకి మీద ఒక కేసు వేశారు. వాళ్ళు ఓం రాధే మీద కేసు పెట్టారు. ఎందుకంటే ఓం మండలి యొక్క చూసుకునేది ఓం రాధే కాబట్టి తాను చాలా యుక్త వయసులో ఉన్నారు, తనకు ఎక్కువ అనుభవం లేదు పబ్లిక్లో మాట్లాడటం, కానీ తనలో ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. భగవంతుడు అంటే చాలా, భగవంతుడి మీద చాలా ఇష్టంగా ఉన్నారు. మరి ఓం రాధే మిగతా 4 సిస్టర్స్తో కలిసి వాళ్ళ రాయల్ రూపంలో కోర్టుకు ప్రవేశించారు. కోర్టులో సత్యమే జయం, సత్యానికి ఎప్పుడు జయం ఉంటుంది. మరి కోర్ట్ రూమ్ లో చెప్పారు, మరి గీత తీసుకొని గీత మీద మీరు ఒట్టు వేయండి, మీరు నిజమే చెప్తాను అని. మరి దాది అన్నారు, గీత తీసుకొని ఏం చెప్పాలి అన్నారు. గీతను పట్టుకొని మరి భగవంతుడు సర్వవ్యాపి, నేను చెప్పేది నిజం అని చెప్పండి. మరి ఇది చెప్పారు,
నేను మిమ్మల్ని చూస్తున్నాను కానీ భగవంతుడిని ఇక్కడ సర్వవ్యాపిలాగా చూడటం లేదు. మరి నేను మరి భగవంతుడిని నేను మీ దగ్గర మీలో చూడనప్పుడు నేను భగవంతుడు ఉన్నాడని భగవంతుడి మీద ప్రమాణం ఎలా చేస్తాను? మీరు ఆత్మ, మీ మీద ప్రమాణం చేస్తాను అన్నారు. I say will be the truth. నేను చెప్పేదంతా నిజమే, నేను మీలో ఉన్న ఆత్మను చూసి చెప్తున్నాను అన్నారు భగవంతుడిని. నేను భగవంతుడిని కాదు, నా మీద ఒట్టు పెట్టొద్దు. భగవంతుడి మీద ఒట్టు పెట్టి చెప్పాలి, అదే కోర్టు రూలు, దాన్ని బ్రేక్ చేయకూడదు. మరి దీది అన్నారు, మరి మీరు నిజమే చెప్పాలి అన్నారు. మరి భగవంతుడిని నేను సర్వవ్యాపిగా చూడటం లేదు, మరి భగవంతుడిని సర్వవ్యాపిగా చూడనప్పుడు నేను అది నిజమని ఎట్లా ఒట్టు పెట్టాలి అన్నారు. మరి జడ్జి అన్నారు, ఇది కోర్టు, ఇది సత్సంగం కాదు, ఇక్కడ మీరు మాకు క్లాసులు ఇవ్వద్దు, మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. దీది అన్నారు, మరి మీరు కోర్టు ఇన్సల్ట్ చేయటం ఎలా తట్టుకోలేరో భగవంతుడిని ఇన్సల్ట్ చేయటం కూడా నేను తట్టుకోలేను. గీతలో కూడా అన్నారు, ఎప్పుడైతే గాఢాంధకారం ఉంటుందో అప్పుడు నేను వస్తాను అని భగవంతుడు చెప్పారు. మరి వస్తాను అని చెప్పినప్పుడు భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవుతారు? మరి భగవంతుడు శాంతి, శక్తి, ప్రేమ, మరి ఈ ప్రపంచంలో అందరిలో వికారాలే ఉన్నాయి, మరి అంధకారం ఉంది, మరి పరమాత్ముడు అందరిలో ఎలా ఉంటారు అన్నారు. మరి జడ్జి అన్నారు, మీరు ఏది నమ్మినా కోర్టు చెప్పినట్టే చేయాలి, తప్పదు అన్నారు. మరి దీది అన్నారు, జడ్జి గారు, నేను తప్పుడు ఒట్టును వెయ్యలేను, సత్యమే ఏదో ఒట్టేస్తాను అన్నారు. ధర్మం తప్పినప్పుడు నేను మళ్ళీ వస్తాను. Looking at Om Radhe's authority and love for God, ఓం రాధను చూసి, భగవంతుడి మీద ఉన్న ప్రేమను చూసి జడ్జి ఒప్పుకున్నారు. మరి ఓం రాధేను భగవద్గీత మీద ఒట్టేయమనకుండా మొదలు పెట్టారు. నా మొదటి ప్రశ్న, మరి ఆడపిల్లలైన మీరు ఇల్లు వదిలి బ్రహ్మ బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళారు? దీది అన్నారు, మరి మీరు ఎప్పుడైనా భగవద్గీత చదివారా? మరి కృష్ణుడు వేణుగానం పాడుతుంటే మరి గోపికలు ఎందుకు వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి? మరి ఆ గోపికల మీద కోర్టులో కేసు ఎందుకు పెట్టలేదు? మేము కూడా బ్రహ్మ బాబా ద్వారా ఆ మురళినే వింటున్నాము, ఆ ఆకర్షణతోటే మేము వచ్చాము ఈ జ్ఞానంలోకి. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి, ఒక మగవాళ్ళు ఎవరైనా శరీరాన్ని, ఫ్యామిలీని వదిలి సన్యాసం తీసుకుంటే వాళ్ళ మీద కేసు పెడుతున్నారా? మరి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటి తేడా? మాకు హక్కు లేదా? మేము వెళ్ళలేము, మేము భగవంతుడిని మేము పొందకూడదా? మాకు హక్కు లేదా? మేము పవిత్రంగా ఉండకూడదా? మాకు వివేకం ఉండకూడదా? మరి ఎందుకు అడుగుతున్నారు ఆ క్వశ్చన్లో మా ఆడపిల్లలైన మమ్మల్ని? మరి జవాబు, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా మాకు పవిత్రత కోసమే మేము ఇదంతా చేస్తున్నాము. మరి జడ్జి అడిగారు, మరి మీ కళ్ళకు ఏ అంజనాన్ని భగవంతుడు ఏ అంజనాన్ని ఈ బ్రహ్మ మీకు రాశారు అన్నారు. మరి దీది చెప్పారు, బ్రహ్మ బాబా భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తున్నారు, అది జ్ఞానాంజనము, అది జ్ఞానాంజనం ద్వారా అజ్ఞానం అనే అంధకారం సమాప్తం అవుతుంది, ఇందులో ఎలాంటి మాయ లేదు, అది జ్ఞానాంజనం. ఈ జ్ఞానాంజనం భగవంతుడు మాకు ఇచ్చారు. జడ్జి అడిగారు, దాదాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? దీది చెప్తున్నారు, జడ్జి సాబ్, మేము దాదాకున్న పిల్లల్ని మేము చూడము, మేము అందరం బాబా పిల్లలమే. మరి భగవంతుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మరి ఎవరైనా లెక్క వేయగలరా? మరి భగవంతుడు 3 లోకాలకు అధిపతి, అందరు పిల్లలు అందరూ భగవంతుడి పిల్లలే అన్నారు.
పరంపిత శివపరమాత్ముడి అమర సంతానం మనం నవయుగ నిర్మాణాన్ని చేస్తున్నాం. The judge wrote down జడ్జి రాశారు, అన్ని పాయింట్లు రాసుకున్నారు. చివరిలో కోర్టు అంతా నిలబడినప్పుడు ఓం రాధేకి చప్పట్లు కొట్టారు. తన నిర్భయతానికి, తన జవాబులకి అందరూ చప్పట్లు కొట్టారు. చివరిలో మరి అక్కయ్యలందరూ కరాచీకి బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా ప్రేమపూర్వకమైన దృష్టితో స్వాగతించారు. బాబా అన్నారు, పిల్లలు, బాబాకి చాలా నచ్చింది మీరు మాట్లాడింది అన్నారు.